వైసీపీ 3 రాజధానుల పాటను పూర్తిగా మర్చిపోయినట్టేనా? యూటర్న్ లాగా 3 టోన్ తీసుకుని ఇప్పుడు కొత్త రాగం అందుకుందా? జగన్ తాజా స్టేట్మెంట్స్ ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పేస్తున్నాయా? అంత ఖర్చొద్దు గాని అమరావతికి కట్టుబడి ఉన్నామన్న తాజా వ్యాఖ్యల వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయా? విజయవాడ గుంటూరు మధ్య రాజధానికి ఓకే అన్న జగన్ మాటల మర్మమేంటి? రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలిసారి అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ అమరావతికి అంకురార్పణ చేసింది. అందుకప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా ఓకే చెప్పింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా యూటర్న్ తీసుకొని 3 రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చింది. దీంతో అప్పటికే ప్రారంభమైన అమరావతి నిర్మాణ పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత సీన్ తిరగబడింది. వైసీపీ ఓడిపోయి టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చింది. వెంటనే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టేసింది. ప్రధాని మోదీ వచ్చి రీలాంచ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. అందుకు సమాధానంగా అన్నట్టు తాజాగా రియాక్ట్ అయ్యారు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై మాట్లాడిన మాజీ సీఎం రాజధాని విషయంలో తమ వైఖరేంటో క్లారిటీ ఇచ్చేశారు. దాన్ని బట్టి చూస్తుంటే 3 రాజధానుల స్టాండ్ నుంచి వైసీపీ యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందని మరోసారి ఆరోపించారు జగన్. అంచనాలను అమాంతం పెంచేశారని, జ్యుడిషియల్ ప్రివ్యూని రద్దు చేశారని, స్కామ్ల కోసమే మొబిలైజేషన్ అడ్వాన్సులు తెచ్చారని ఆరోపించారాయన. ప్రెజెంట్ జరిగే పనులకే 70,000 కోట్లకు పైగా నిధులు కావాలని, దానికోసం ఎడాపెడా అప్పులు చేస్తున్నారంటూ విమర్శించారు. రాజధాని పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా నాశనం చేస్తున్నారని అన్నారు వైసీపీ అధ్యక్షుడు. అంతవరకు ఓకే. దాదాపు ఇలాంటి ఆరోపణలు, విమర్శలే గతంలో కూడా చేశారు. కానీ అప్పుడంతా 3 రాజధానుల మూడ్లో ఉండేవారు. కానీ ఇప్పుడు అంతకు భిన్నమైన స్టేట్మెంట్ రావడం గురించే మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. రాజధాని పేరుతో ఒకే చోట లక్షల కోట్ల రూపాయల్ని కుమ్మరించడం ఎందుకు? అదే రాజధానిని నాగార్జున యూనివర్సిటీ భూముల్లోనో లేక విజయవాడ గుంటూరు మధ్య ఒక 500 ఎకరాల్లోనో కట్టేయచ్చు కదా అని సూచించారాయన. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, ఆ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయడానికి మాత్రమే వ్యతిరేకమని వివరించే ప్రయత్నం చేశారు జగన్. సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అని చెబుతూనే లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాజధాని నిర్మాణాలు చేపట్టడమంటే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేయడమేనని మాజీ సీఎం ముక్తాయించడాన్ని బట్టి చూస్తుంటే 3 రాజధానుల విషయంలో పూర్తిగా యూటర్న్ తీసుకున్నట్టేనా అన్న డౌట్స్ వస్తున్నాయట రాజకీయ వర్గాల్లో. జగన్ తాజా అభ్యంతరం కేవలం రాజధాని సైజ్, రియల్ ఎస్టేట్ కోణం మీద తప్ప అమరావతి ఏకైక రాజధాని అన్న విషయంలో కాదని అర్థమవుతోందంటున్నారు పరిశీలకులు. ఇందుకు బలమైన రాజకీయ కారణాలు ఉండి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో వైసీపీ బలహీనపడటం, అమరావతికి వైసీపీ వ్యతిరేకమన్న ప్రచారాలు కొనసాగుతూనే ఉండటంతో ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడం కోసమే మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించి ఉండొచ్చంటున్నారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదు, 1000 ఎకరాల భూముల పూలింగ్, లక్షల కోట్ల ఖర్చుతో జరిపే నిర్మాణాలకు మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసి ఉంటారని భావిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. వైసీపీకి లాభ నష్టాల సంగతి అటుంచితే మరోసారి 1000 ఎకరాల భూములు పూలింగ్ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న టైంలో ఆయన వ్యూహాత్మకంగానే తక్కువ ఖర్చుతో గుంటూరు, విజయవాడల మధ్య రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని సూచించి ఉండొచ్చంటున్నారు. పనిలో పనిగా ఈ 2 ప్రాంతాల మధ్య అయితే తమకు అభ్యంతరాలు లేవంటూ వైఖరేంటో స్పష్టం చేసే ప్రయత్నం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు కొందరు. ఈ పాయింట్ ని కూటమి ప్రభుత్వం ఎలా రిసీవ్ చేసుకున్నా తాము మాత్రం గుంటూరు, విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పకనే చెప్పినట్లు అయిందని విశ్లేషిస్తూ ఉన్నారు ఇంకొందరు. ఈ ప్రాంతంలో పార్టీకి జరిగిన డ్యామేజ్ ని కవర్ చేసుకోవటంలో భాగంగా కూడా అలా మాట్లాడి ఉండొచ్చన్నది ఇంకో వర్షన్. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియం అంటూ మరోసారి 1000 ఎకరాల భూమిని ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పూలింగ్ చేయాలనుకుంటే దాన్ని వ్యతిరేకించే వారికి అండగా ఉంటామన్న సంకేతాలు పంపి ఉండొచ్చన్న అభిప్రాయాలు సైతమున్నాయి. మరి అమరావతి విషయంలో వైసీపీ లేటెస్ట్ స్టాండ్ ఏ మేరకు లాభిస్తుంది? గుంటూరు, విజయవాడ ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి.